యేసుక్రీస్తు ప్రభువారి 12 మంది శిష్యుల్లో హతసాక్షిగా మరణించక వృద్ధాప్యంలో మరణించింది యోహాను మాత్రమే. యేసుక్రీస్తు ప్రభువారి శిష్యుల్లో అతి ప్రాముఖ్యమైన ముగ్గురిలో యోహాను ఒకడు. మిగిలిన ఇద్దరు ఎవరనగా పేతురు, యోహాను అన్నయ్యన యాకోబు. వీళ్ళ తండ్రి పేరు జబదయి. వీళ్ళు చేపలు పట్టుకునేవారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమైన తర్వాత యోహాను గారు సమరయనందుండిన క్రైస్తవుల మధ్య సేవ చేసిన పిదప యోహాను ఎఫెసు సంఘ కాపరిగా బాధ్యతలను వహించాడు. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 14వ వచనంలో చూడవచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి శిలువలో వేలాడుతూ ఉన్నప్పుడు తల్లి అయిన మరియతో, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని చెప్పి, యోహానుతో ఇదిగో నీ తల్లి అని చెప్పి తన తల్లి యొక్క బాధ్యతలు యోహానును చూసుకోవాలని యోహానుకు అప్పగించాడు ప్రభువారు. అప్పటి నుంచి యోహాను గారు తల్లి అయిన మరియను తన ఇంట్లోనే ఉంచుకొని ఆమె మరణించేంత వరకు కూడా ఆమెను తన సొంత తల్లిలా చూసుకున్నాడు. యోహాను గారు తల్లి అయిన మరియ నివసించిన గృహము ఇప్పటికీ ఎఫెసు పట్టణంలో ఉంది. ఎఫెసులో ఉండగానే యోహాను తన సువార్తను వ్రాసాడు. సెరిందన్ అనే ఒక నాస్తికుడి విమర్శలకు జవాబిచ్చుటకు ఆయన ఈ సువార్త రాశాడు అని చెప్పడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. రోమన్ సామ్రాజ్యాన్ని డొమినియన్ చక్రవర్తి పరిపాలించే కాలంలో యోహాను బంధించబడి రోమునకు కొనుపోబడ్డాడు. డొమినియన్ చక్రవర్తి యోహానును మండుచున్న నూనెలో వేయించాడు. కానీ ప్రభువు యోహానును కాపాడాడు. అప్పుడు డొమినియన్ చక్రవర్తి యోహానును పద్మాసు ద్వీపమునకు పంపించేశాడు. అది ప్రస్తుతం టర్కీ దేశమందు సముద్ర తీరమున ఉంది. వృద్ధాప్యమందు పద్మాసు ద్వీపంలో ఒక గుహలో యోహాను నివసించాడు. ఆ గుహను అపోకెలిప్స్ గుహ అని పిలుస్తారు. అక్కడ ఒక దేవాలయం కూడా కట్టబడింది. తర్వాత క్రీస్తు శకం 96లో చక్రవర్తి నెరవావించే విడుదల చేయబడి యోహాను మరల ఎఫెసునకు తిరిగి వచ్చాడు. అనేక సంఘాలకి వెళ్ళి అక్కడ నూతన అధ్యక్షులను నియమించాడు. స్పుర్ణ, పెర్గము, తుయితైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లౌదోకియా సంఘములు యోహానును తమ నాయకునిగా అంగీకరించాయి. యోహాను గారు పాతిపెట్టబడిన స్థలములో 6వ శతాబ్దంలో ఎఫెసులో ఒక మందిరం కూడా కట్టబడింది.